పాపం మొన్నటిదాకా దువ్వాడ కుటుంబం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయతగా ఉండేది. అందులో ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు కూడా ఒక రకంగా తనకేదో మాధురితోటి కలిసి సహజీవనం చేయడం తప్ప నుంచి మిగిలినటువంటి వాటిలో ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా లైన్ దాటకుండానే ప్రవర్తించాడు. పార్టీ కోసం పనిచేశాడు. అవసరమైతే అరెస్ట్ అవుతాననే సమయంలో కూడా చాలామంది కీలకమైనటువంటి వాళ్ళు కూడా, అంటే గతంలో అధికారం ఉంది కదా నెగిరెగిరి పడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, లేకపోతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని ఉన్నప్పటికీ కూడా పాపం దువ్వాడ శ్రీనివాసరావు బాగానే గట్టిగానే మాట్లాడాడు. మరి ఈ మధ్య మాట్లాడేటప్పుడు ఎక్కడో లైవ్ షోస్లో పొరపాటున లోకేష్ కూడా కొద్దిగా సమర్థవంత నాయకత్వం ఉన్నది. ఎందుకంటే 23 సీట్లలో ఉన్నటువంటి పార్టీని 136, 34 అంటే కూటమి మొత్తం మీదుగా 164కి రీచ్ చేయటం అంటే లోకేష్ పాదయాత్ర కూడా బాగా ఉపయోగపడింది. చాలా ట్రబుల్స్ని ఫేస్ చేసి తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో నిర్దాక్షిణంగా పాపం పార్టీలోంచి గెంటేసేటప్పుడు వాళ్ళు కనీసం ఏ కారణంతో వాళ్ళని పార్టీలో కనీసం వివరణ అడగకుండా, సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని పార్టీలోంచి గెంటేశారు. వాస్తవంగా ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సోకాజ్ నోటీస్ రిలీజ్ చేసి, సోకాజ్ నోటీసులో కనీసం వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వివరణకి సంతృప్తి చెందకపోతే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు కోకొల్లలు. మిగతా ఏ పార్టీలోనైనా ఇది ఒక రీజన్. అది ఊరికే సస్పెండ్ చేయటం అంటే ఏదన్నా ఫోక్సో చట్టాల కింద ఏమన్నా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదన్నా ఇల్లీగల్ స్కామ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ చెప్పాలి అట్లా తీసేయాలి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో దోరపూడి చంద్రశేఖర్, ఎందుకంటే ఒక మైనర్ బాలికి గర్భవతి చేశాడని చెప్పేసి ఒకటి వచ్చింది. తర్వాత అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎందుకంటే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అట్లాగే చెప్పుకుంటూ విజయసాయిరెడ్డి అంటే ఇంకా పార్టీ బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళు చాలామంది ఉన్నారు. మా గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పుకొని మామూలుగా మొత్తం దేశవ్యాప్తంగా హల్చల్ అయిపోయాడు. తను ఇప్పుకోవడంతో పాటు వైసీపీని కూడా ఇప్పి బజార్లో నిలబెట్టాడు. సో ఇలాంటి వాళ్ళని పార్టీలో వివరణ అడగకుండా సస్పెండ్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇది ఆయన వ్యక్తిగత జీవితం అయినప్పటికీ కూడాను కనీసం వివరణ అడగకుండా, ఎటువంటి వివరణ లేకుండా కేవలం లోకేష్ను పొగిడాడని ఈ స్క్రాప్నంతా అక్కడ ఉంచేసుకొని పాపం ఏమైనా బయటికి గెంటేశారు. సో దీని మీద గతంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అని ఉంటారుగా, ఏమంటే మీకు జూనియర్ దువ్వాడ కావాలని కోరికగా ఉందా అది అని అడిగినప్పుడు మరి అప్పట్లో అయితే కొంచెం ఆనందపడ్డారుగా. ఒకవేళ దువ్వాడకి జూనియర్ దువ్వాడ పుడితే ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేతుల మీద పేరు పెట్టిస్తా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తానల్లా. ఈలోపు సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేశారనమాట, జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టండి బాగుంటుందని చెప్పేసి. సో తాజాగా ఇప్పుడు పార్టీలోంచి గెట్టేసినప్పుడు 2 క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. ఒకటి, వాళ్ళని పార్టీలోంచి ఎందుకు గెట్టేశారనే దానికి రీల్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు, అందుకని ఆ కారణంగా మిమ్మల్ని సస్పెండ్ చేశారేమో అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఏదైతే రెండవ కారణం ఏం చెప్తున్నారంటే లోకేష్ని పొగిడారు అనేది ఒకటి అది చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్స్ చేశారనే దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక టైర్ బ్యాండ్ల మీద డ్యాన్స్ చేసుకున్నటువంటి శ్యామలాని రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు. అలాగే యాంకర్లో షో చేసినటువంటిది జబర్దస్త్ షోలు నటించినటువంటి రోజా గారిని చేశారు. రోజా గారు డ్యాన్స్ లేలేదా? రోజా గారు రీల్స్ చేయలేదా? అలాగే శ్యామల డాన్స్ లేలేదా? డాన్స్ షోలు చేయలేదా? అంతేకాకుండా వీళ్ళిద్దరిలో ఒక అడుగు ముందుకేసి శ్యామల గతంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది. ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయి ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేస్తుంది? మరి నాతో పోల్చుకుంటే శ్యామల మీద పోల్చుకున్నప్పుడు నేను చాలా బెటర్ కదా. నాకు ఏ కారణాలైనా ఉండొచ్చు, నాకు కొన్ని కారణాల వల్ల గత్యంతర పరిస్థితుల్లో మేమిద్దరం దగ్గరికి అయ్యాం. తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? మేము బాగా సహజీవనం చేస్తున్నాం, లేకపోతే లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నాం. నువ్వు మొదట్లో ఖండించలేదు కదా, ఆ రోజు నువ్వు పిలిచి వివరణ అడగలేదు కదా. మా వ్యాపార ప్రమోషన్స్ వేరు, రాజకీయాలు వేరు. మరి దాన్ని అలా పోల్చుకుంటే నాకంటే వల్గర్ లాంగ్వేజ్ ఉన్నటువంటి రోజా ఉంది. ఎందుకంటే రోజాని ఎందుకు సస్పెండ్ చేయాల? రోజాకి ఎందుకు ప్రమోషన్ చేశారు? నాతో పోల్చుకుంటే రోజా ఏ రకంగా బెటరో చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, దీనికి యాంకర్లు కొద్దిగా ఉండేవాళ్ళు కొద్దిగా మసాలా తట్టించి, మీకు ఒకవేళ జూనియర్ దువ్వాడ పుడితే జగన్ పేరు పెడతానని అంటే ఆ పేరు పెట్టదని మేము ఎక్కడైనా చూపించామా?
అసలు ఎవడన్నా నా పేరు పెట్టుకుంటాడా? బుద్ధున్నోడు నా పేరు పెట్టుకుంటాడా? అందులో దువ్వాడ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లెక్చర్ చదివానండి. నేను ఇలిటరేట్ లాగా ఉన్నానా? వైసీపీ పార్టీ లెక్కన ఇలిటరేట్ లాగా ఉన్నాను. నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది, నాకంటూ ఒక స్టేటస్ ఉంది. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా పెడతాను అని అంటే మాధురి కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అసలు నేను ఎక్కడైనా కానీ ఆయన పేరు పెడతానని ప్రూవ్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంది. అంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేటువంటి ఆవశ్యకత మాకేముంది? మేమేమైనా చదువులేనటువంటి వాళ్ళమా? మేము చదువుకున్నాం. అంటే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ పెట్టేవాళ్ళు నిజంగా చదువులేనటువంటి వాళ్ళ మురుకులనేగా మీ లెక్కలో. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకసారి ఆ టాపిక్ ఎత్తుతో చెప్పుతో కొడతానన్నట్టు చెప్పింది సమాధానం. అయితే మట్టి బుర్రలు వీళ్ళకి అర్థం కాల వైసీపీ వాళ్ళకి. కానీ ఒకటి వాస్తవ విషయం పాపం. ఇప్పుడు ఆమె ఎత్తిన పాయింట్స్ అన్నీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా యాంకర్ శ్యామలాని ఎందుకు అధికార ప్రతినిధి చేసి మీరు పద్దాకలు వచ్చేసి పిఠాపురం పీఠాధిపతి అని మాట్లాడిద్ది. ఇప్పుడు ఏమనాలి? బీబీ అనాలా? బెట్టింగ్, బ్యాటింగ్, ఇంకెందుకులే ఇంక ఇవన్నీ ఓట్స్ని వాడకూడదు, మళ్ళీ రేపు ఫీల్ అవుతారు అంటే అనాలనా? మరి రోజాని ఏమనాలి? గల్లీ డ్యాన్సర్ అనాలా? బెల్లీ డ్యాన్సర్ అనాలా? కాబట్టి ఒక రకంగా పోల్చుకుంటే సంస్కారవంతంగానే మాట్లాడింది సమాధానాలు ఎక్కడ. కాకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. నువ్వు మరి మొదట్లోనే కట్టడి చేయలేదే, మొదట్లోనే షోకాస్ నోటీస్ అడగలేదే. లొకేషన్ పొగిడిందని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేసేవాడు. అప్పటినుంచి పొగడకుండా ఉంటూ అసలు వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు కాదుగా. ఆమె రవ్వ లడ్డులు చేసినా, రాజా కోసం సాంబార్ చేసినా, బైకులు ప్రమోషన్ చేసినా, చీరల ప్రమోషన్ చేసినా నీకు అబ్జెక్షన్ రాలా. ఆమె ఇంటర్వ్యూలో లోకేష్ యొక్క క్రెడిబిలిటీ గురించి పొగిడింది కాబట్టి అది నీకు నచ్చలేదు, అందుకని సస్పెండ్ చేసావు. ఇప్పుడు రోజాని పొగడమనంటే రోజా రేపు పొగడమని, లొకేషన్ పొగడమను, సాయంత్రానికల్లా రోజా కూడా సస్పెండ్ ఆర్డర్స్ రెడీ అవుతాయి. లేకపోతే శ్యామలాని అనమను సస్పెండ్ ఆర్డర్ రెడీ చేస్తారు. వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి వాళ్ళు లేచిన దగ్గర నుంచి పార్టీ మునిగిపోతుంది, పార్టీ నాశనం అవుతుంది తెలిసినప్పటి నుంచి కూడా భజన చేస్తున్నారు. అయితే తాజాగా టెక్కలి నియోజకవర్గంలో ఈ మధ్య దువ్వాడ వాణి యాక్టివ్ అవుతున్నారంట. ఎందుకు అని అంటే ప్రస్తుతానికి వైసీపీలో దువ్వాడ శ్రీనివాసరావు కంటే కూడా దువ్వాడ వాణి బెటర్ అని, అంతేకాక ఫైనాన్షియల్స్గా కూడా దువ్వాడ వాణి తట్టుకోగలదని, అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో అంటే ఒక అచ్చెన్నాయుడు లాంటి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే కొంచెం మహిళ అయితే బాగుంటుందనే వేరే లైన్లో ప్రస్తుతానికి ఆమె నిన్న మొన్న కొద్దిగా ఏదో టెక్కలి మున్సిపాలిటీలో చెదారం ఎత్తట్లేదని దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆమె నిరసన గలాన్ని తెలపటం, అలాగే ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చూస్తుంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు దువ్వాడ వాణిని 2029 టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాండిడేట్గా ప్రకటించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి వాణిని ప్రసన్నం చేసుకోవడం కోసం దువ్వాడ శ్రీనివాసరావుని అలాగే దివ్యల మాధురిని మెడబెట్టి బయటికి గెట్టారు. ఏది ఏమైనా సస్తే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టమని అలాంటి ప్రస్తావన తీసుకొస్తే చెప్పు తెగేలా కొడతానని కూడా వార్నింగ్ ఇవ్వటం అంటే మాత్రం ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఏది ఏమైనా పాపం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళని బయటికి పంపించడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏ పరంగా చూడండి, ఎవరికుండా నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ పరుగు బాలేదండి? రోజా గుండా బాలేదా? కర్మూరి వెంకటరెడ్డి గుండా బాలేదా? శ్యామలా గుండా బాలేదా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గుండా బాలేదా? గోరంట్ల మాధవ్ గుండా బాలేదా? అంబటి రాంబాబు గుండా బాలేదా? అవంతి శ్రీనివాసరావు గుండా బాలేదా? ఎవరు గుండా బాలేదండి? ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు బెటర్ కదా. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గుండా బాలేదా? కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు బెటరే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లొకేషన్ పొగట్టమే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అందుకనే వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించేశారు అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల యొక్క టాక్ అది.